కృష్ణరాజు గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి సభ పెట్టి ప్రజలకి ఏం చెప్పినట్లు సారీ సూపర్ 6 ఇటువంటి వాటి గురించి మాట్లాడకుండా ఏమి మిగతా అదంతా ఆయన ఏం విజయం సాధిస్తే ఏమి, పైగా దాంట్లో కూడా అనేక రకాలైన నేను తమిళనాడులో చదివానని చెప్పారు, తమిళనాడులో చదివానని, చాలా చాలా చోట్ల చదివానని, చాలా చోట్ల జన్మించానని చెప్పారు. సో ఈ రకంగా ఎందుకు ఇన్ని రకాల రాజకీయాల్లో చంద్రబాబు గారినే మనం అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఆయన రికార్డు మీ దాటిపోయినట్లున్నాడు ఈయన. మీకేమనిపిస్తుంది మొత్తం మీద ఓవరాల్గా పవన్ కళ్యాణ్ స్పీచ్ కానీ జనసేన సభ కానీ? సభ పెట్టుకోవడం తప్పు కాదు, బాగా సక్సెస్ చేసుకున్నామని చెప్పుకోవడం తప్పు కాదు, జగన్ గారి మీద విమర్శలు చేయడాన్ని మనం ఏం కాదనక్కర్లే. కానీ ఆయన చెప్పిన దాంట్లో నిజాయితీ ఉందా లేదా, వాస్తవాలు చెబుతున్నాడా లేదా, వీటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కేసరి గారు నాకు కొద్దిగా సమయం ఇవ్వండి సార్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రసంగం నేను చేసింది. ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం తిక్కగా ముక్కలు ముక్కలుగా చాలా ప్రసవ వేదన పడుతున్నట్లుగా ఆయన ఒక కాగితాల దొంతర చూసి చదువుతూ తడబాటు పడుతూ కాంట్రడిక్షన్స్, అంటే చెప్పిన దానికి పొంతం లేకుండా చేసేదానికి పొంతం లేకుండా, మీరు ఏమైనా అనుకోండి, నేను అవకాశవాదిని మాత్రమే, అధికారం కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాను అని చెప్పే ప్రయత్నాన్ని ఆయన ఒకవైపు చేస్తూ, మరోవైపు ఆయన తాను త్వరలోనే ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, మార్గం సుగమం చేసుకుంటున్నాను అని చెప్పే ఉద్దేశంతో ఆంగ్ల మీడియా మీద కూడా ధ్వజమెత్తడం, ఇవన్నీ చూస్తా ఉంటుంటే పవన్ కళ్యాణ్ గారికి వారి ఉద్దేశాలు ఏమిటో ఆయన చెప్పకనే నిన్నటి ప్రసంగంలో చెప్పారండి. సరే, మనం మొదటి విషయానికి వచ్చేటప్పటికి ఈ ప్రసంగంలో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే 40 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టుపోయింది. దానిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కూడా దాన్ని రిపేర్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అది పతనపు టంచులో ఉన్న సమయంలో నేను దాన్ని ఆదుకున్నాను, ఆ పార్టీని నిలబెట్టాను అని చెప్పటం ఒక ముఖ్యమైన అంశంగా దాన్ని మనం భావించాలండి. రెండోది, ఇంకా ఏమంటాడంటే లెఫ్ట్ రైట్ సెంటర్ మారితే తప్పేంటి అంటే, నేను అవసరం వస్తే బహుజన బిఎస్పీతో పొత్తు పెట్టుకుంటాను, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటాను, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను, టీడీపీతో పొత్తు పెట్టుకుంటాను, ప్రపంచంలో ఉన్న ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటాను, తప్పేంటి అని ఆయన చాలా నిర్భయంగా, నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా చెప్పారు. నిస్సిగ్గుగా ఎందుకు వాడతామంటే, ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండాలండి. అటువంటి సిద్ధాంతాలు రాద్ధాంతాలు మాకు అక్కర్లేదు, మాకు కావాల్సింది అసెంబ్లీలో అడుగు పెట్టడం, పదవులు తెచ్చుకోవడం అనేది ఆయన చెప్పకనే చెప్పారని చెప్పి మనం భావించాలి. ఇంకోటి ఏంటంటే, ఇటువంటి ప్రకటన ఇవ్వడం ద్వారా ఆయన ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారండి. అదేంటంటే, మీకు ఒకవైపు సనాతన ధర్మం, మరోవైపు కమ్యూనిజం, మరోవైపు ఆపర్చునిజం, మరోవైపు క్యాస్టిజం, ఇవన్నీ కలగలిపి రాష్ట్రంలో విజయవంతంగా రాజకీయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పి మనం భావించాలండి. ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్నటి సభలో జై తెలంగాణ అని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అక్కడ పోటీ చేసే ఉద్దేశంతో, అది బీజేపీ సహకారంతో, బీజేపీతో కలిసి అక్కడ పోటీ చేసే ఉద్దేశం కనిపిస్తుంది కాబట్టి జై తెలంగాణ అనే మాట వాడుతున్నారు అక్కడ. అయితే జై తెలంగాణ అనే మాట మాడటం అది వారి పార్టీ అభిష్టం కావచ్చు, వేరే విషయం కావచ్చు, కానీ తెలంగాణ నుంచి ఇప్పటికీ కూడా మనకు అన్యాయం జరుగుతూనే ఉంది. మన నీళ్లను వారు మళ్లిస్తున్నారు, దోచుకుంటున్నారు. మనకు చెప్పకుండా విద్యుత్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టుల్లో విద్యుత్తును అదనంగా ఉత్పత్తి చేసి మనకు నష్టం కలిగిస్తున్నారు. అలాగే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల విభజన ఇప్పటి వరకు కూడా తెలంగాణ చేయకుండా అడ్డుపడుతోంది. వీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు జై తెలంగాణ అంటూ వారు మీరు ఎట్లాగే చేయండి, ఆంధ్రాకు నష్టం కలిగినా మాకే ఇబ్బంది లేదు అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారా? మూడోది, మేము కేంద్రంలో ఎన్డీఏను కూడా, అంటే కేంద్రంలో ఎన్డీఏను కూడా మేము నిలబెట్టామని చెప్పిన మాట వారి కూటమి వల్ల ఇక్కడ ఉందని చెప్పి అన్నారు. నిజమే కావచ్చు. అయితే మీరు ఒక గొప్ప విజయాన్ని సాధించారు కాబట్టి, మీరు మీ చెప్పు చేతల్లో కేంద్రం ఉంటుంది కాబట్టి మీరు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి సంబంధించి ఏమైనా తీసుకొస్తారా ఆంధ్రప్రదేశ్ కి? ఆ పాచిపోయిన లడ్డూని పక్కన పడేసి ఫ్రెష్ గా ఉన్న కల్తీ లేని ఒక లడ్డూని మీరు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ కి మీరు
మోడీ గారి ద్వారా, అమిత్ షా గారి ద్వారా ఇప్పించగలుగుతారా? వీటన్నిటికి కూడా సమాధానం చెప్పారు. మూడోదంటే ఇంకో ఆసక్తికరమైన విషయం అండి. ఆయన అంటారంట నిన్న సమావేశంలో వారు చిన్నప్పటి నుంచే వారి ఇంట్లో రామభజనలు చేసేవారంట. అంటే రాముణ్ణి కీర్తిస్తూ భజనలు చేసేవారంట. అది నిజమేనా? ఎందుకంటే గతంలో ఈయనే మా తండ్రి గారు మా తల్లిది దీపారాధన చేస్తే ఆ దీపారాధన వెలుగుతో జ్యోతితో మా తండ్రి గారు సిగరెట్ ముట్టించుకునేవారని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. అటువంటి ఇంట్లో రామ భజన చేశారు అని చెప్పి ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎందుకు చెప్తానంటే నేను ఈ దేశంలో ఉన్న ఒక గొప్ప సనాతనవాదుల్లో నేను ఒక్కడిని, అది నా బ్లడ్ లోనే ఉంది అని అంటూ దీన్ని నేను నిరూపించుకోకర్లని చెప్పి అన్నాయండి. అయితే అదేనా కల్తీ బ్లడ్ అయి ఉంటుంది. ఎందుకంటే కృష్ణరాజు గారు ఆ పదం మంచిది కాదు, ఆ పదం విత్డ్రా చేసుకోండి దయచేసి. చెప్తా సార్, నేను చెప్తానండి. ఏ విషయం ఏదంటే ఏది విత్డ్రా చేయమంటారండి? ఏ పదం? బ్లడ్ అనేది ఆ పదం ముందు ఆ పదం ఐ డోంట్ వాంట్ టు రిపీట్. అంటే కమ్మవారి బ్లడ్ ప్రత్యేకమైంది చెప్పంటే దాన్ని మీరు ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ నా బ్లడ్ కల్తీ అని చెప్పి మనం ఒప్పుకోవాలా? అంటే మీరు కమ్మవారి చేస్తున్నారు మీరు, అది కాదు కదా. అయినా మనం ఎందుకు అనవసరంగా అట్లాంటి పదాలు, వివాదాస్పద పదాలు వాడొద్దు దయచేసి. మా బ్లడ్ మా బ్రీడ్ వేరు అని చెప్తే అది ఓకే, అది వాళ్ళు ఆయన ఒప్పుకోవాలి. దానికి మనం ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఒప్పుకుంటే దానికి మనం ఏం చేస్తాం? మన వరకు మనం పవన్ కళ్యాణ్ గారు నేను ఎవరికి ఏమి నిరూపించుకోకలేని చెప్పి అంటారండి. నేనున్నానంటే మీరంత గొప్ప సనాతనవాది అయితే మీ రక్తాన్ని పంచుకొని పుట్టిన మీ కుమార్తె ఎందుకు క్రైస్తవ్యంలో ఉంది అన్నది నా ప్రశ్న మాత్రమే. మీరు నిజమైన సనాతనవాది అయితే వారిని కూడా మీ సనాతన ధర్మంలోకి తీసుకురండి, గర్భాప్సి చేయించండి. ఇవన్నీ చేయకుండా నేను సనాతనవాదిని, నేను ఇట్లాగే ఉంటాను, నేను అవకాశవాదిని, నేను ఇట్లాగే ఉంటాను అని చెప్తే అది ఎటువంటి సంకేతాలు ఇస్తుందండి? మూడోది ఆయన చెప్పేది అంటే మా పార్టీకి గుర్తింపు వచ్చింది, రిజిస్టర్ పార్టీ నుంచి ఒక గుర్తింపు తెచ్చుకున్న పార్టీగా మారింది. కానీ మీరు ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఇప్పటికీ కూడా మీకు వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ ఎంత మీకు వచ్చింది? 6.87% మాత్రమే. అంటే గత ఎన్నికలతో పోలిస్తే మీకు పెరిగింది 1.34 ఓట్ల శాతం మాత్రమే పెరిగింది. అయితే మీరు ఒక జై తెలంగాణ అని చెప్పంటారు. జై తెలంగాణలో మీకు పోటీ చేస్తే మీకు వచ్చిన ఓట్లు ఏంటంటే 59,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే మీరు మీ పదవుల కోసమో, మీ అధికారం కోసమో, లేకపోతే మీ పార్టీ కోసమో మీరు ఏమి చేసినప్పటికీ కూడా అది చెల్లుబాటు అవుతుందనే భావంతో ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే వారి తాట తీయడానికి, వారి వ్యక్తిత్వం హననం చేయడానికి వీర మహిళలు, వీర సైనికులు ఉన్నారనే ఒక ధీమాతో మీరు ఉన్నారా అన్న ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయి కేసీఆర్ గారు.